ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, కొబ్బరికాయ ఇస్తారా? కొబ్బరికాయ మాత్రమే ఇవ్వండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదిగ్ని. భగవంతుడా, ఇన్ని రోజులు నువ్వు పరీక్షలు పెడుతూ ఉంటే నేను వాటిని ఎదుర్కొంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నేనేం చేయాలో దిక్కుతోచని స్థితిలోనే నీ దగ్గరికి వచ్చాను. ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా, అలాగే ఎటు వెళ్లాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని నాకు నువ్వే ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పు. ఇప్పుడు నేను ఈ కొబ్బరికాయ కొడతాను. ఇందులో పువ్వొస్తే పాపని నీరజకిచ్చేస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నంద మనసు అత్తయ్య మనసు మార్చి నీరజకి నచ్చ చెప్పి నా బిడ్డ నా దగ్గరికి తిరిగి తెచ్చుకుంటాను. అదే ఇందులో పువ్వు రాకపోతే నీరజకి నేను బిడ్డనివ్వను. నా దగ్గరే నా బిడ్డని ఉంచుకోమని నువ్వు చెప్పావు అనుకుంటాను. ఇదేమిటి? ఈ అమ్మాయి దేవుడికే పరీక్ష పెడుతోంది. అమ్మయ్యా, పువ్వు రాలేదు. తల్లి బిడ్డని భగవంతుడు ఎప్పటికీ దూరం చేయడు. ఏంటి భగవంతుడా ఈ నిర్ణయం? అంటే పాప నా దగ్గరే ఉంచుకోమంటావా? పాప నా దగ్గరే ఉంటే ఇంట్లో అత్తయ్య నంద ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. అలాగే వాళ్ళంటున్న మాటలు నేను భరించలేకపోతున్నాను. నరకం అనుభవిస్తున్నాను. నీరజకివ్వమని నువ్వు నిర్ణయించుంటే కళ్ళు మూసుకుని నీరజకిచ్చేసేదాన్ని. ఆ తర్వాత మా అత్తయ్య మనసు మా ఆయన మనసు నేను మార్చుకునేదాన్నేమో. కానీ నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, భగవంతుడు ఎప్పుడూ తల్లిని బిడ్డని వేరు చెయ్యడు. ఆయన ఎందుకిప్పుడు ఇలాంటి నిర్ణయాన్ని నీ ముందుంచాడో నీకు పోను పోను తెలుస్తుంది. లేదు పంతులు గారు, నాకెందుకో ఇప్పుడు బిడ్డని నీరజకివ్వడమే సమంజసం అనిపిస్తోంది. ఎందుకంటే పాప నీరజ అక్కడ పిచ్చిదైపోతోంది. పాప కొన్ని రోజులు తన దగ్గర ఉంటేనైనా నీరజ మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. అలాగే నాకు కూడా మా అత్తయ్యని మా ఆయన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది. కాబట్టి ఈసారి నేను భగవంతుడి మాట వినట్లేదు. నేను అనుకున్న నిర్ణయమే తీసుకుంటాను. నా బిడ్డని నీరజకి ఇచ్చేస్తాను.